ఓజీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపడంతో దర్శకుడు సుజిత్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. సాహో డిజాస్టర్ అయిన 6 ఏళ్ల తర్వాత ఓజీతో హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. మరి ఈ యంగ్ స్టైలిష్ డైరెక్టర్ నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తాడు? Have a look. నాని సినిమాల బడ్జెట్ ఎక్కువ కావడంతో పట్టాలెక్కడం లేదు. తమిళంలో హిట్ మూవీ డాన్ తీసిన సిబి చక్రవర్తి నానితో సినిమా ప్లాన్ చేశాడు. బడ్జెట్ 100 కోట్లు దాటిపోవడంతో రిస్క్ అవుతుందేమోనని నిర్మాత తగ్గాల్సి వచ్చింది. ఓజీ సెట్స్ పై ఉండగానే నాని సుజిత్ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రకటిస్తూ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇదంతా జరిగి ఏడాదిన్నర దాటేసింది. ఆ తర్వాత తీసిన హిట్ 3 రిలీజ్ అయింది. ది ప్యారడైజ్ సెట్స్ పై ఉన్న సుజిత్ మూవీ ఊసేలేకపోవడంతో అటకెక్కినట్టే అనుకున్నారు. అయితే హిట్ 3 ప్రమోషన్ లో నాని మాట్లాడుతూ ప్యారడైజ్ తర్వాత సుజిత్ సినిమా గురించి ఎక్కడా ఊసలేకపోవడంతో సుజిత్ సినిమా మొదలవుతుందన్న నమ్మకం కలగలేదు. నాని సుజిత్ మూవీ బడ్జెట్ ఎక్కువ అవుతుందని వర్కౌట్ కాకపోవడంతో పక్కన పెట్టేశారన్న వార్త బయటకొచ్చింది. ఓజీ రిలీజ్ తర్వాత నాని సుజిత్ సినిమా టాపిక్ మరోసారి బయటకొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో సుజిత్ మాటల్లో నాని సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. నాని ది ప్యారడైజ్ సినిమా పూర్తి కాగానే సుజిత్ మూవీ పట్టలేకపోతోంది. నాని సినిమా గురించి సుజిత్ మాట్లాడుతూ తనదైన మార్క్ యాక్షన్ డ్రామాతో పాటు డార్క్ హ్యూమర్ ఉంటుందని చెప్పాడు. అయితే ఇలాంటి సినిమా మేకింగ్ కష్టంగా ఉంటుందని టెక్నికల్ గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నట్టు తెలిపాడు సుజిత్. ఎక్కువ భాగం షూటింగ్ యూరోప్ లో జరుగుతుందని స్క్రిప్ట్ రెడీ ఉందని చెప్పాడు. సినిమాకు బ్లడీ రోమియో అన్న టైటిల్ అనుకుంటున్నారు. దేవరా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తారక్ 2-3 ప్రాజెక్ట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. మరి డైరెక్టర్ కొరటాల శివ సంగతి ఏంటి? ఏడాదిగా ఎందుకు గ్యాప్ తీసుకున్నాడు? దేవరా సీక్వెల్ నుండి తారక్ తప్పుకున్నాడని ఒకసారి, అసలు ప్రాజెక్టే లేదని మరొకసారి వార్తలొచ్చాయి. కానీ వీటన్నింటికి ఒక్క ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. హిట్స్ కొట్టిన దర్శకులంతా నెక్స్ట్ ప్రాజెక్టులతో బిజీగా ఉంటే దేవర బ్లాస్టర్ సౌండ్ చేశాక కొరటాల శివ మాత్రం న్యూ మూవీ అనౌన్స్మెంట్ చేయలేదు. దేవర 2 ప్రిపరేషన్ వర్క్ లో ఉన్నాడని టాక్. కానీ అంతలో తారక్ ఫ్యాన్స్ ను హార్ట్ బ్రేక్ చేస్తూ ఒక న్యూస్. దేవర 2 షెడ్డుకు వెళ్లిపోయిందని, కొరటాల నాగచైతన్యతో ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారని, కానీ వాటన్నిటికీ ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టేసింది దేవర టీం. దేవర థియేటర్ లోకి వచ్చి ఏడాది కంప్లీట్ అయిన సందర్భంగా దేవర 2 సిద్ధం కండి అంటూ పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. కొరటాల తారక్ ఫిల్మ్ అని మెన్షన్ చేశారు. తారక్ బర్త్డే సందర్భంగా వస్తుందనుకున్న అనౌన్స్మెంట్ సడన్లీ రావడంతో సర్ప్రైజ్ గా ఫీల్ అవుతూనే హ్యాపీనెస్ వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలోనే దేవర 1 కన్నా దేవర 2 మించి ఉంటుందని ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేశాడు కొరటాల. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ జూన్ 25న బాక్స్ ఆఫీస్ ను టార్గెట్ చేసింది సినిమా. ఇది కంప్లీట్ అయ్యాక దేవర 2 పట్టాలేకపోతున్నట్టు టాక్. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో మూవీ ప్లాన్ చేశాడు. తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రాజెక్టుకు వర్క్ చేయబోతున్నాడని తెలుస్తోంది. మరి నీల్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల, త్రివిక్రమ్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తున్నాడో లెట్స్ వెయిట్ అండ్ సీ. సాయి పల్లవి తనపై వచ్చిన రూమర్స్ పై స్పందించదులే, తనపై నెగటివిటీ స్ప్రెడ్ చేస్తే చూస్తూ ఊరుకుంటుందిలే అనుకుంటే పొరపాటే. వన్స్ తన వరకు రీచ్ అయితే రెస్పాన్స్ ఎలా ఉంటుందో రీసెంట్ గా ప్రూవ్ చేసింది భానుమతి. సాయి పల్లవిపై నెగిటివిటీ చాలా తక్కువ. కాదు అలా రాకుండా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో రచ్చ చేయదు. ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ సినిమా అన్నట్లుగా బ్రతికే ఫిదా బ్యూటీపై రీసెంట్లీ ఓ చిన్న మరక పడింది. చెల్లితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేసిన ఫోటోలు బయటకు రాగా వాటిని కొంతమంది ఆకతాయిలు AI జనరేటెడ్ తో ఎడిటింగ్ చేసి బుజ్జి తల్లి బికినీ ధరించిందో చంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. సాయి పల్లవి ఫోటోస్ నిజమా కాదా తెలుసుకోకుండా వెర్రి సోషల్ మీడియా సైనికులు ఇంకేముంది, బాలీవుడ్ బాట పట్టాక ఫిదా బ్యూటీ పూర్తిగా మారిపోయిందంటూ పలువులు చిలువలు చేశారు. కానీ తీరా అవి AI జనరేటెడ్ ఫోటోస్ అని తెలిసాక అవి క్రియేట్ చేసిన వాళ్లపై మండిపడ్డారు. కానీ ఈ రచ్చపై సాయి పల్లవి స్పందించలేదు. తాజాగా ఈ మ్యాటర్ మేడం చెంతకు చేరినట్లుంది. సటైరికల్ వీడియోను రిలీజ్ చేసింది. రీసెంట్లీ చెల్లెలి ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేసిన సాయి పల్లవి ఆ ఫోటోలను వీడియోలను ఇన్స్టాలో పంచుకుంటూ ఆ పైన కనిపిస్తున్న ఇమేజెస్ రియల్, AI జనరేటెడ్ కాదంటూ సెటైర్ వేసింది. ఏవైతే బికినీ ఫోటోలంటూ గగ్గోలు పెట్టారో వాటి ఫోటోస్ కూడా ఆ వీడియోలో పంచుకుంది నేచురల్ బ్యూటీ. ఇక సాయి పల్లవి రియాక్షన్ చూశాక నెటిజన్స్ నుండి అప్లాజ్ వస్తోంది. చెప్పుతో కొట్టినట్లు క్యాప్షన్ పెట్టారని, ఇచ్చి పడేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సాయి పల్లవి కెరియర్ విషయానికొస్తే తండేల్లో బుజ్జి తల్లిగా పలకరించిన భానుమతి ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మేరీ రహో డిసెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. అలాగే బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇండియన్ చరిత్రలో కనివిని ఎరుగని బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న రామాయణలో సీతగా నటించిపోతోంది మేడం. ప్యారడైజ్ లో నాన్న మోహన్ బాబు నటించబోతున్నారని లీక్ చేసేసింది మంచు లక్ష్మి. ఇక ఆలస్యం చేయడం ఎందుకు అనుకున్న టీం కూడా డైలాగ్ కింగ్ లుక్స్ రివీల్ చేసింది. ఒకటి కాదు 2 డిఫరెంట్ షేడ్స్ పిక్స్ వదిలి
ప్రాజెక్ట్ పై హైప్ క్రియేట్ చేస్తోంది. మోహన్ బాబు అప్పుడెప్పుడో యమదొంగలో తారక్ తో, బుజ్జిగాడులో ప్రభాస్ తో వర్క్ చేస్తే మొన్న మధ్య అల్లరి నరేష్ మామ మంచు అల్లుడు కంచులో మెరిశారు. ఆ తర్వాత ఎక్కువగా ఫ్యామిలీ యాక్టర్స్ తో వర్క్ చేసిన డైలాగ్ కింగ్ కాస్త గ్యాప్ తర్వాత యంగ్ హీరో నానితో ఢీ కొట్టబోతున్నారు. పారడైజ్ లో మోహన్ బాబు నటిస్తున్నారన్న మ్యాటర్ లీక్ అయినప్పటికీ ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది టీమ్. దసరా మ్యాసివ్ హిట్ తర్వాత శ్రీకాంత్ తోదెలా నాని కాంబోలో వస్తున్న ఫిల్మ్ కావడంతో అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి. జస్ట్ గ్లిమ్సే గూస్ బంప్స్ తెప్పించగా నాని లుక్స్ ఇంటెన్సిటీ క్రియేట్ చేశాయి. తాజాగా జడల్ని ఢీకొనే షికంజా మాలిక్ అలియాస్ మోహన్ బాబు లుక్స్ రివీల్ చేశారు. షర్ట్ లెస్ అండ్ రూత్ లెస్ మోహన్ బాబుతో పాటు స్టైలిష్ లుక్ లో వెపన్ పట్టుకున్న సీనియర్ హీరో పిక్స్ వదిలారు టీమ్. ఇందులో డిఫరెంట్ గా కనిపించబోతున్నారు అని ఈ పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతోంది. మొత్తానికి వింటేజ్ మోహన్ బాబును చూపించి ఏదో పెద్ద ప్లానే వేయబోతున్నాడు శ్రీకాంత్ తోదెలా. అదేంటో తేలాలంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఆగాల్సిందే. బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఉన్న కిరణ్ అబ్బవరం నటిస్తున్న కే ర్యాంప్ నుండి టీజర్ ఇలా వచ్చిందో లేదో నెగిటివిటీ మూటగట్టుకుంది. కొన్ని వర్డ్స్ జీర్ణించుకోలేకపోయారు ఆడియన్స్. తాజాగా మీడియా ఇంటరాక్షన్ లో కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు హీరో. టాలీవుడ్ యంగ్ బాయ్ కిరణ్ అబ్బవరం అప్కమింగ్ ఫిల్మ్ కే ర్యాంప్. ఈ మధ్య వచ్చిన టీజర్ ఫ్యామిలీ ఆడియన్స్ ను హర్ట్ చేసింది. శ్రీ విష్ణు, సిద్ధు జొన్నలగడ్డను మిక్సీలో వేసినట్టుగా కిరణ్ అబ్బవరం తయారయ్యాడన్న రూమర్స్ వచ్చాయి. టీజర్లో కొన్ని అబ్యూజ్ వర్డ్స్ ఎక్కువయ్యాయన్న విమర్శలొచ్చాయి. దీపావళికి మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న టీం నెగిటివిటీకి చెక్ పెట్టేందుకు ప్రయత్నించింది. రీసెంట్లీ మీడియా ఈవెంట్ నిర్వహించి క్లారిటీ ఇచ్చింది. టీజర్లో అబ్యూజ్ లాంగ్వేజ్ పై కిరణ్ అబ్బవరానికి ప్రశ్నలు ఎదురైతే కవరింగ్ ఇచ్చుకునేందుకు ప్రయత్నించాడు. జస్ట్ అవి టీజర్ అండ్ ట్రైలర్ లో ఉంటాయట, సినిమాలో ఉండవంటున్నాడు. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ క్లారిటీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చని అంటున్నాడు. అయితే ఇబ్బందిగా అనిపిస్తే అలాంటి వర్డ్స్ సినిమా నుండి తీసేస్తామని క్లారిటీ ఇచ్చాడు. అదే టైంలో రీసెంట్లీ ఓ సినిమాకు వెళ్లానని, అందులో బూతులకు కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు హీరో. దీంతో సింగిల్ ఆర్ లిటిల్ హార్ట్స్ ను ఉద్దేశించే ఈ కామెంట్స్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ డైరెక్టర్నే కాదు స్టార్ హీరోని కూడా ఇబ్బంది పెట్టాడు. సలూభాయ్ సెట్స్ కి ఆలస్యంగా వస్తాడన్న ఆరోపణలు ఇవాల్టివి కావు. కానీ ఈ మధ్య అందరూ బయటపడుతూ సల్మాన్ ఖాన్ పై ఫైర్ అవుతున్నారు. సల్మాన్ ఏ స్టార్ ని ఇబ్బంది పెట్టాడు? హ్యావ్ ఎ లుక్. సల్మాన్ ఖాన్ హిట్ చూసి చాలా కాలమైంది. ప్రస్తుతం ఫామ్ లో లేడు. క్రేజ్ కూడా తగ్గింది. స్టార్ గా ఉన్న టైంలో సల్మాన్ ఎన్ని చేసినా ఒక్కటి బయటకు రాలేదు. ఫామ్ లో లేకపోవడంతో సల్మాన్ పై కంప్లైంట్స్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. సల్మాన్ లాస్ట్ మూవీ సికిందర్ ను డైరెక్ట్ చేసిన మురుగదాస్ సల్మాన్ పై పెద్ద ఫిర్యాదు చేశాడు. సల్మాన్ ఖాన్ షూటింగ్ కి ఆలస్యంగా వస్తారని, 100 మంది పడిగాపులు పడాల్సి వస్తుందని అన్నాడు. మురుగదాస్ విమర్శలకు అమీర్ ఖాన్ బలం చేకూర్చాడు. హిందీ టాక్ షో టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్ కు సల్మాన్, అమీర్ కలిసి హాజరయ్యారు. అమీర్ మాట్లాడుతూ అందాజ్ ఆప్నే అప్నే షూటింగ్ టైంలో సల్మాన్ లేటుగా సెట్స్ కి వచ్చేవారిని, అందరూ ఆయన కోసం వెయిట్ చేశామన్నారు. ఈ సినిమా తర్వాత సల్మాన్ తో కలిసి నటించకూడదని అమీర్ శపథం చేశారట. సరదాగా సాగిన టాక్ షో కాంట్రవర్సీగా మారింది. హీరోలు పైకి నవ్వుకుంటూ మాట్లాడుకున్నా సల్మాన్ ఖాన్ బకరయ్యాడు. సల్మాన్ ఇంతగా విసిగిస్తాడా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సెట్స్ లో సల్మాన్ తీరును అమీర్ వివరిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు వస్తే ముందొచ్చాడని సంతోషించేవాళ్లం, రాగానే నిద్రపోయేవాడు, భోజనం చేసేసరికి సగం రోజు గడిచిపోయేది, సీన్ వివరిస్తే పరధ్యానంలో ఉండేవాడు. ఆనాడు సల్మాన్ పెట్టిన ఇబ్బందులను నవ్వుతూ ఏకరువు పెట్టాడు అమీర్ ఖాన్. అమీర్ తనపై చేసిన ఆరోపణలకు సల్మాన్ కౌంటర్ ఇస్తూ అందాజ్ అప్నా అప్నా టైంలో అమీర్ ఒక సినిమా చేస్తూ ఉదయం 7 గంటలకు వచ్చేవాడిని, కానీ తన చేతిలో 15 సినిమాలున్నాయని అన్నాడు. 15 సినిమాలు చేస్తున్న టైంలో సెట్స్ కి లేటుగా వచ్చావు, మరి ఒక సినిమా చేస్తున్న టైంలో ఎందుకు అందరినీ ఇబ్బంది పెడుతున్నావు అంటూ నెటిజన్లు సల్లుబాయ్ ని ట్రోల్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటాడు. పెళ్లి చేసుకోలేదన్న పేరే గాని చాలా ఎఫ్ఐఆర్సే నడిపించాడు. ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్లతో లవ్ స్టోరీస్ అందరికీ తెలిసినవే. అయినా తెలియని ప్రేమ కథలు చాలానే ఉన్నాయి. ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నా అన్ని బ్రేకప్పే. టైం కు షూటింగ్ కు రాకుండా అందరినీ ఇబ్బంది పెడతాడు. ఇలా సల్మాన్ ను అందరూ తిట్టుకున్న వాళ్లే ఎక్కువన్నమాట.